వర్చస్సుని కూడా తీసుకురావాలి. అలాంటి వర్చస్సు లేని మనిషి జీవితం ఒంటరితనం అనే ఊబిలో కూరుకుపోతుంది. అన్ని వ్యాధులలోకి భయంకరమైనది ఒంటరితనం. ఇది కేవలం జీవితపు రెండో భాగంలో వస్తుందనుకుంటే పొరపాటు. నేను చాలా ఒంటరిని, నాకంటూ ఎవరూ లేరు, ఎవరూ నన్ను అర్థం చేసుకోరు అని బాధపడే గుణం ఇటీవలి కాలంలో యువతలో ఎక్కువగా ఉంది. ఒంటరితనం పురుషుల కన్నా స్త్రీలలో ఎక్కువ. 30 ఏళ్ల వయసొచ్చే వరకు స్త్రీ తన యొక్క స్త్రీతత్వం ఆకర్షణ ద్వారా గుర్తింపు పొందుతుంది. చదువు, పెళ్ళి, పిల్లలు అంతా హడావిడిగా ఒక్కసారి జరిగిపోయాక, జీవితంలో సెటిల్ అయ్యాక ఒంటరితనం ప్రారంభమవుతుంది. ఈ మధ్య వృద్ధులలో కూడా ఒంటరితనం ఎక్కువయింది. కారణం ఉమ్మడి కుటుంబాలు లేకపోవడమే. ఒంటరితనం